హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే నేను మీకు ఫ్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో మనకు కావాల్సినవి అంటే బిర్యానీ ఆకు అండ్ లవంగం, ఒక చెక్క యాడ్ చేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏదైతే ఆనియన్స్ కట్ చేసుకుని ఉంచుకున్నామో ఆ ఆనియన్స్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని ఒకసారి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఇక్కడ నేను మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తే ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయినాయి అనమాట. ఒక్కసారి మళ్ళీ మనం కలుపుకొని ఒక్కసారి మొత్తం అన్నీ ఈవెన్గా కలుపుకున్నాక ఇక్కడ మనం ఏంటంటే ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే కొంచెం ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్లో నేను సాల్ట్ యాడ్ చేశాను, అలాగే ఇక్కడ పసుపు కూడా నేను యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ ఒకసారి మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మొత్తం అంతా ఈవెన్గా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, లేదు అంటే కిందన మాడుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ నేను పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఒక్కసారి మొత్తం అన్నీ కలుపుకొని నేను ప్రతి కర్రీలో కరివేపాకు యాడ్ చేస్తానండి. కరివేపాకు వేస్తే కర్రీ ఏదో టేస్ట్ అనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ నేను టమోటోస్ కూడా యాడ్ చేశాను. నేను 2 టమోటోస్ తీసుకున్నాను. ఆ టమోటోస్ కూడా నేను యాడ్ చేశాను అనమాట. టమోటోస్ అన్నీ వేసి ఒకసారి కలిపాక అలా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేశాను. అది మూత తీసి చూసాక ఇక్కడ టొమాటోస్ అనేవి కొంచెం లైట్గా మెత్తపడినాయండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి మొత్తం కలిపేసుకుని ఇక్కడ నేను ఆల్రెడీ రొయ్యలు ముందుగానే నేను క్లీన్ చేసుకుని అండ్ ఫ్రై చేసుకున్నానండి. పసుపు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అందుకే నేను ఆ ప్రాసెస్ అంతా మీకు చూపించలేదు, ఇంకా డైరెక్ట్గా ఇందులో నేను యాడ్ చేశాను అనమాట. ఒక్కసారి మొత్తం అంతా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక ఒక్కసారి మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక కారం అనేది నేను యాడ్ చేశాను. అంటే మీరు ఎంత స్పైసీగా తినాలనుకుంటే అంత మీరు యాడ్ నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. సో ఇక్కడ కారం యాడ్ చేశాక ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుని కొంచెం ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లైట్గానే వాటర్ పోసుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఆయిల్లోనే ఎక్కువ ఫ్రై చేసాం కాబట్టి కొంచెం లైట్గా వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. సో ఒక్కసారి మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం గరిటతో మొత్తం ఈవెన్గా కలుపుకొని ఇక్కడ గరం మసాలా యాడ్ చేశాను అనమాట. ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ పాటు ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక మసాలా వేసాక ఒక 10 మినిట్స్ అలానే ఉంచేసాను. సో ఇక్కడ మూత తీసి చూస్తే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే కనుక చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇది మీకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. సో ఫైనల్గా ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేశానండి. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. సో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఫ్రాన్స్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.